ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని మొగల్పురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగింది. కానీ అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చాలా అంటే చాలా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అక్కడ అందరూ కూడా కరచాలనం చేస్తూ, చాలా నవ్వుతూ అందరూ కూడా అక్కడ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం లోలోపల చాలా అంటే చాలా బాధపడుతూ కళ్ళెంబట నీళ్లు పెట్టుకున్నారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఏడ్చేశారు. ఆ తర్వాత మోదీ దగ్గరికి వెళ్ళి ఆయన చేయి పట్టుకుని కళ్ళెంబట నీళ్లు పెట్టుకుని ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొంతమంది వ్యక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన చాలా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నారని, అసలు ఒక దేశ ప్రధానిని అంత దారుణంగా నిందలు వేస్తున్న వాళ్ళు అసలు నిజమైన విద్యార్థులేనా అని నేను నమ్మలేకపోతున్నానని ఆయన ఎమోషనల్ ఫీల్ అయ్యారు. అంటే ఆయన బాధ ఏంటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాధ ఏంటి అనేది కనుక గమనించినట్టయితే, విద్యార్థులు ఎప్పుడైనా సరే చాలా అంటే చాలా అద్భుతంగా వాళ్ళ ఒక్క నిరసన తెలపాలి. అంతేకాని చాలా అసభ్యకరమైన పదజాలంతో వాళ్ళు మొత్తం ఇంటర్నెట్‌లో అంతా కూడా వైరల్ అవుతుంటే, రాబోయే తరానికి వాళ్ళు అసలు ఏం నేర్పించినట్టు? ఇలాగా నిరసనలు చేసి, అలాగే విపరీతమైన అల్లర్లు చేసి ఇదా చేసేది? అదే విషయాన్ని ప్రసంగిస్తూ నేనది భరించలేకపోయాను. ప్రధానిని అవమానించడం అంటే దేశాన్ని అవమానించినట్టే. వాళ్ళ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బహిరంగంగా 2 చేతులు జోడించి ఆయనకి నమస్కారం పెట్టారు. అంతేకాకుండా దయచేసి ఇటువంటి పనులు యువత చేయకండి అని, యువత సాధించాలి అనుకుంటే ఏదైనా సరే వాళ్ళ మానసికంగా, శారీరకంగా చాలా బలంగా చాటి చెప్పి మొత్తం ప్రపంచానికి తెలిసేలాగా చేయొచ్చని చెప్పడం జరిగింది. అయితే అలా మాట్లాడుతున్న సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గొంతులో ఒక వణుకు తెలిసింది. మాటల్లో తడబాటు, కళ్ళెమ్మట నీళ్లు చాలా ప్రత్యక్షంగా తెలిసింది. అది చూసిన ప్రధానమంత్రి మోదీ కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. మోదీ ఎంతో ఆప్యాయంగా పవన్ కళ్యాణ్ ను అభినందించారు. ఒక సొంత కొడుకులాగే దగ్గరకు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ చూపిన నిజాయితీ, భావోద్వేగాన్ని ప్రధాని ప్రశంసించారు. పక్కనే కూర్చున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యపోయి ఇక ఎస్ యు ఆర్ రైట్ అన్నట్టుగానే ఆయన ఒక సపోర్ట్ని తెలిపారనమాట. అయితే ఇక కేవలం వీళ్ళు రాజకీయపరమైన విషయాలే కాదు, దేశం కోసం మనస్ఫూర్తిగా కష్టపడే వాళ్ళల్లో వీళ్ళ ముగ్గురు ఉన్నారన్న విషయాన్ని అక్కడ ప్రజలు చాలా వేగంగా తెలుసుకున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.